నిన్న ప్రాబ్లమ్ అర్థమైంది కదమ్మా మీకు? ఫస్ట్ ఫిట్, బెస్ట్ ఫిట్ అండ్ వర్స్ట్ ఫిట్. ఎగ్జాంపుల్స్ తర్వాత మళ్ళీ మీరు కొన్ని వాల్యూస్ తీసుకొని సాల్వ్ చేసుకోండి. దాంట్లోనే మీరు మళ్ళీ నెట్‌లో కొన్ని సెర్చ్ చేసుకుంటే కనుక మీకు డిఫరెంట్ టైప్స్ అంటే క్వెషన్‌లో కొంచెం ఆహ్, ఇవి ఇస్తాడన్నాను కదా! చిన్న లాజిక్ పరంగా ఇన్ ఆర్డర్‌లో రాస్తాం గానీ, లేకపోతే ప్రాసెస్ ఏ రకంగా అనేది మల్టిపుల్ ఆఫ్ 3 అనే క్వెషన్ కొంచెం డిఫరెన్స్ ఎలా ఇస్తాడు అనేది దాంట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో, అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో, వైల్ గోయింగ్ టు ఫస్ట్ ఫిట్ అవి ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ కూడా చెక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పేజింగ్ కాన్సెప్ట్ ఈరోజు పేజింగ్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెగ్మెంటేషన్ నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్‌మెంట్ ఆల్గరిథమ్స్ వచ్చేస్తాయి దీంట్లో. సో, దేనికి ఏది సాల్వేషన్ అంటే సిపియు షెడ్యూలింగ్ అంటే ఏమొస్తాయి? రీప్లేస్‌మెంట్ అంటే ఏమొస్తాయి? డిస్క్ షెడ్యూలింగ్ అంటే ఏమొస్తాయి? అనేది జస్ట్ మనకలాగా ప్రాక్టీస్ మీదే మనకది తెలుస్తా ఉంటుంది. ప్రాక్టీస్ లేదు ఇక్కడ ఈజీగానే ఉంది, గుర్తుంది, లేకపోతే చేసేసాము, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాము అని అనుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ 5 యూనిట్స్‌లో చదివెళ్తారు కదా! సో, ఆ టైంలో కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి మ్యాథమెటికల్ పార్ట్ ఉంది అంటే ప్రాక్టీస్ అది మనకు వచ్చినా రాకపోయినా చూసి ఎక్కించమనేవారు గుర్తుందా? మన ఫ్యాకల్టీ మనకెవరైతే టీచర్స్ వాళ్ళు ఉన్నారో అది ఇంపోజిషన్ కింద కాకుండా హాలిడేస్ వచ్చినాయంటే ఇది 10 టైమ్స్ రాయండి లేకపోతే క్వెషన్ పేపరే 5 టైమ్స్ రాసుకురండి. మనం అక్కడ కాన్సంట్రేషన్‌గా రాయకపోయినా సరే కొంత మనకి దేనికి సంబంధించింది అనేది తెలుస్తా ఉంటుంది. ఓకే. సో, అదొకసారి ప్రాక్టీస్ చేసుకోండమ్మా. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ నిన్న మనం పేజింగ్ స్టార్ట్ చేసాము. సో, పేజింగ్ అనే కాన్సెప్ట్ మనం ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ అవుతం కోసం ఇక్కడ మనం పేజింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాము. సో, ఇక్కడ లాజికల్ అడ్రెస్ అండ్ ఫిజికల్ అడ్రెస్ ఏవైతే ఉందో సో, ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. లాజికల్ అడ్రెస్ అంటున్నాము, ఫిజికల్ అడ్రెస్ అంటున్నాము. సో, ఫిజికల్ మెమరీని రిఫ్లెక్ట్ చేస్తది. అంటే లాజికల్ అడ్రెస్ ప్లస్ రీలొకేషన్ అడ్రెస్. సో, రీలొకేషన్ అడ్రెస్‌లో సమ్ 14,000 4,000 మనం చూసిన ప్రీవియస్ స్లైడ్‌లో చూసిన దాని ప్రకారంగా సో, అదొచ్చి మనకిక్కడ ఫిజికల్ మెమరీ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పాం కదా! సో, అది ఎలా అవుతుంది? లాజికల్ అడ్రెస్ తీసుకున్నారనుకోండి. సో, లాజికల్ అడ్రెస్‌లో ఏమేముంటాయి అంటే లాజికల్ అడ్రెస్‌లో మెమరీ అనేది బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. ఫిజికల్ మెమరీ అసలు ఎక్కడైనా మనం మెమరీ అంటే దాన్ని బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాము. సో, ఆ బ్లాక్ లాజికల్ అడ్రెస్‌లో నేమ్ పేజెస్. లాజికల్ అడ్రెస్ దగ్గర తీసుకుంటే నేమ్ పేజెస్. అదే ఫిజికల్ మెమరీ దగ్గర తీసుకుంటే దాని నేమ్ ఫ్రేమ్స్. మెమరీ బ్లాక్ కింద డివైడ్ అయింది ఫ్రేమ్స్. సో, లాజికల్ అడ్రెస్‌లో ఎన్నైతే డివైడ్ అయినాయో బ్లాక్స్ ఫర్ సపోజ్ ఇక్కడ 2 డివైడ్ అయినాయి అనుకోండమ్మా. ఇక్కడ కూడా 2 డివైడ్ అవుతుంది. అంటే ఒక్కొక్క బ్లాక్ 2 బైట్స్ లేకపోతే ఒక బ్లాక్ 1 బైట్ లేకపోతే 1 బ్లాక్ 5 బైట్స్ కింద డివైడ్ అయిందనుకోండి. సో, ఇక్కడ ఎంతైతే సైజ్ ఉందో లాజికల్‌లో సో, ఫిజికల్‌లో కూడా అంతే డివైడ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ లాజికల్ అడ్రెస్‌లో పేజెస్ అన్నాం మెమరీని. సో, దాన్ని పి కింద డినోట్ చేసింది. సో, డి అనేది ఇక్కడ హాఫ్ సెట్. ఓకే. హాఫ్ సెట్ మనకి సేమ్ యాజ్ ఫిజికల్ అడ్రెస్‌లో తీసుకున్న మెమరీ అనేది ఫ్రేమ్. మెమరీ అనేది ఫ్రేమ్. సో, అది ఎఫ్‌తో డినోట్ అయ్యింది. అలాగే డి అనేది హాఫ్ సెట్. ఓకే. సో, ఇక్కడ హాఫ్ సెట్ ఏదైతే ఉందో హాఫ్ సెట్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ పేజెస్ చూడండి. పేజ్ అనేది ఇక్కడ పేజ్ టేబుల్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ పేజ్ 0, పేజ్ 1, పేజ్ 2 అలా ఉందనుకోండి. ఈ పర్టిక్యులర్ పేజ్ ఏ ఫ్రేమ్‌లో ఉంది? పేజ్ 0 అది నెక్స్ట్ స్లైడ్‌లో మీకు చూపించాను. ఇక్కడ పేజ్ 1, 2, 3 అనేది ఇలా ఉంది. సో, ఇవి ఫ్రేమ్స్ కింద డివైడ్ అయినాయి. ఇది పేజెస్ కింద డివైడ్ అయింది. ఇప్పుడు ఈ పేజ్ కనుక 4 బైట్స్ అనుకోండి. ఇక్కడ ఫ్రేమ్‌లో కూడా ఈ 1 అనేది 4 బైట్ ఉండాలి. కానీ ఇక్కడ 0, 1, 2, 3, 4 ఇలా డివైడ్ అయినాయి కదా! అంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఈ బ్లాక్ వచ్చేసరికి ఒక బైట్ మాత్రమే తీసుకుంది. ఇక్కడ సింగిల్ బైట్ ఉంది అంటే ఈ పేజెస్ కూడా ఇక్కడ మనకి సింగిల్ బైట్ ఉన్నట్టే. ఓకే. సో, పేజ్ టేబుల్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఈ పేజ్ టేబుల్ ఏం చేస్తుంది? పేజ్ నంబర్స్ 0, 1, 2, 3. సో, 0, 1, 2, 3 ఈ పేజ్ 0 అనేది 1. ఈ 1 అంటే ఏంటి? ఫ్రేమ్ 1లో పేజ్ 0 ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అనంటే మనం ప్రీవియస్ ఈ స్లైడ్ చూసుకున్నా లేక దీని ముందు ఇదిగోండి ఇక్కడ చూసిన లాజికల్ అడ్రెస్, రీలొకేషన్ రిజిస్టర్,
ఫిజికల్ అడ్రస్. సో లాజికల్ అడ్రస్ ఒక హాఫ్ సెట్ అడ్రస్ మనకి తీసుకుని రీలొకేషన్ దగ్గర మనకి కనుక తీసుకుంటే ఆ అడ్రస్ కాంబినేషన్ తో ఇక్కడ ఫిజికల్ మెమరీలో యాక్సెస్ అవుతుంది. అంటే ఇక్కడ చూస్తాం 346 చూస్తున్నాం, ఇక్కడ 14,000 కదా. సో నిన్న మనం 5x4 అలా చెప్పాను మీకు. సో ఈ పర్టికులర్ ఈ ఫ్రేమ్ లో స్టోర్ అయ్యి ఉంటుంది అని. ఇక్కడ MMU అనేది ఏదైతే రీలొకేషన్ ఉందో సేమ్ మెమరీ మేనేజ్మెంట్ టేబుల్ అనేది పేజ్ టేబుల్ అనేది ఇక్కడ పేజింగ్ లో తీసుకుంటున్నాం. ఓకే, సో దాన్నే ఇక్కడ రాశారు. సో పేజ్ అనేది ఏ ఫ్రేమ్ లో ఉన్నది అని రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్కడ మెమరీలో సేవ్ అయ్యి ఉంటుంది లేదా యాక్సెస్ చేసుకుంటాకి. ఓకే, పిన్ స్వాప్ అవుట్ తీసుకున్నాం కదా, సో అలా యాక్సెస్ చేసుకుంటాకి ఈ విధంగా అవుతుంది అనేది ఇక్కడ మనం కాన్సెప్ట్ చెప్తున్నాం. సో దాన్నే ఇక్కడ పేజింగ్ అనేది ఫిక్స్డ్ బ్లాక్స్, దాని ఫ్రేమ్స్ అంటాము. బ్లాక్ సైజ్ పవర్ ఆఫ్ 2. ఓకే, సో డివైడింగ్ ఈ సేమ్ సైజ్ ఫ్రేమ్స్ ఏదైతే ఉందో అలాగే సేమ్ లాజికల్ మెమరీలో పేజెస్ కింద డివైడ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ చెప్పాం. ఓకే, పేజ్ టేబుల్ ఇలా ఉంటాయి. ఇంత చేసినా సరే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటది అనే చెప్తాం. ఓన్లీ పేజింగ్ ఒకటే కాదమ్మా, ఇక్కడ సిగ్మెంటేషన్ కూడా తీసుకుంటాం ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తానికి. కానీ ఫస్ట్ మనం పేజింగ్ అనే కాన్సెప్టే చెప్తున్నాం. ఇక్కడ పేజెస్ దగ్గర పేజ్ నెంబర్ అలాగే హాఫ్ సెట్, అలాగే ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రేమ్ నెంబర్ హాఫ్ సెట్, దాన్ని ఇక్కడ పేజ్ నెంబర్ M-N అలాగే హాఫ్ సెట్ అనేది N అనేది ఇండికేట్ చేసుకుంటే ఏ రకంగా ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. ఇది మీకు గేట్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిల్లో వస్తుంది అని చెప్తున్నాను కదా, ఈ టైప్ ఆఫ్ సాల్వేషన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి లాజికల్ మెమరీ. ఇక్కడ ఏదైతే లాజికల్ మెమరీ సింగిల్ బైట్ పేజ్ 0 అంటే 1 పేజ్ 1 ఇలా తీసుకుంటున్నాము, ఇక్కడ ఫ్రేమ్ 1 లో ఫిక్స్ అయింది అని చెప్పాము. ఏ రకంగా ఇక్కడ ఫ్రేమ్ 1 లో తీసుకుంది అంటే ఖచ్చితంగా ఇది ఫ్రేమ్ 1 లో పేజ్ 0 ఎలా పెట్టుకోగలిగింది. పేజ్ 2 లో 3 అనే ఫ్రేమ్ లో పేజ్ 2 అనేది ఎలా అది రీప్లేస్ చేసుకుంది అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం. ఇక్కడ ఏంటి సమ్ పేజ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాదో ఏవైతే ఉన్నాయో సో 0, 1, 2, 3. ఓకే, సో ఇక్కడ వరకు ఇదంతా ఈ బ్లాక్ డి వరకు ఉన్నదేమో పేజ్, ఇక్కడ వరకు పేజ్ 0 ఇది. ఓకే, పేజ్ 0 చెప్తున్నాం. ఓకే, సో పేజ్ 0 అనేది లాజికల్ మెమరీలో పేజ్ టేబుల్ ఎక్కడుంది, ఫ్రేమ్ 5 అంటుంది. సో ఇక్కడ అసలు 5 అనేది ఉందా, లేదు. ఎందుకు, ఇది 4 బైట్స్ కింద డివైడ్ అయ్యింది. సో M=4. ఇక్కడ చూడండి M=4 పేజ్ నెంబర్. సో 4 కింద మనకి ఇలా డివైడ్ అయినప్పుడు 4 బైట్స్ కింద డివైడ్ అయింది కాబట్టి ABCD 4 అనేవి ఇక్కడ ప్లేస్ అయి ఉన్నాయి. సో ఇక్కడ 5. సో ఎంత M వాల్యూ ఇంటూ ఫ్రేమ్ వాల్యూ 5. ఫ్రేమ్ వాల్యూ 5, ఇది ఫ్రేమ్ వాల్యూ అమ్మా. పేజ్ 0ది ఫ్రేమ్ వాల్యూ 5 ఇది. సో F వాల్యూ ఏంటి 5 ఇది. ఓకే, నెక్స్ట్ ఇంటూ M 5 into 4. ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చింది M=5 అని ఫ్రేమ్ ఇలా సైజ్ డివైడ్ చేసింది మారింది అనుకోండి, ఇక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ 5, సో 5 into M వాల్యూ 4. సో 5 4s are 20. ఓకే, 20 ప్లస్ డి అనేది ఇక్కడ హాఫ్ సెట్. సో ఇక్కడ డి స్టార్టింగ్ ఎక్కడ తీసుకున్నాము అంటే 0కి ఇనిషియలైజ్ అయ్యింది. సో ప్లస్ 0 ఇది 5 + 4 + 20. సో 20 ఇదిగోండి 20 అనే దాంట్లో ఏ అనేది ఇక్కడ స్టోర్ అయ్యింది. ఓకే, యాక్చువల్గా ఇది సీక్వెన్స్ గా స్టోర్ అయ్యి ఉంటుంది. సో ABCD అనేది ఇక్కడ పెట్టేసింది. కానీ మీకు ఇంకా కన్ఫ్యూజ్ ఉండి ఇప్పుడు బి అనేది ఖచ్చితంగా ఇక్కడ స్టోర్ అవుతుందా లేదా అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. 5 ఇక్కడ బి అనేది దీని యొక్క హాఫ్ సెట్ అడ్రస్ ఎంతమ్మా ఇప్పుడు 1. ఇందాక ఇక్కడ 0, డి వాల్యూ 0 చూసుకోండి, డి వాల్యూ 0. ఇప్పుడు డి వాల్యూ ఏమైంది 1. సో 5 into 4, 5 4s are 20. 20 ప్లస్ ఇక్కడ 0 ఏదైతే ఉందో ఈ 0 ప్లేస్ లో 1 వాల్యూ వస్తుంది.
ఈ 0 ప్లేస్ లో 5. సో 5 4s అంటే 5 into 4 ప్లస్ 5 into 4 ప్లస్ 1. ఓకే, సో 5 4s are 20, 20 plus 1 21. 21 అనే దాంట్లో ఇప్పుడు ఏముంటుంది, బి అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. సో 20 తర్వాత 21 కదా సిరీస్, సో బి స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ సెట్ అడ్రస్ 2 తీసుకున్నారనుకోండి, 5 4s are 20, 20 ప్లస్ 2 22. 22 అనే దాంట్లో ఏముంది ఇక్కడ, సి. సో ఇక్కడ 22 అనే దాంట్లో సి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగా 5. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ 6 ఉందమ్మా. 6 పేజ్ 1, EFGH అనేది పేజ్ 1. ఇది ఏ ఫ్రేమ్ లో ఉంది అంటే 6 అనే ఫ్రేమ్. సో ఇక్కడ ఈ డివైడ్ అయింది వేరు కదా, సో 6 into 4. ఇక్కడ మనం ఇప్పుడు తీసుకోవాల్సింది 6 into 4. ఓకే, 6 4s are 24. ఓకే, ప్లస్ మీరు ఇక్కడ 4 ఉంది కదా, 4 వేయకూడదు. ఎందుకు, మళ్ళీ పేజ్ 0 అంటే పేజ్ 1 ఇక్కడతో ఇప్పుడు డివైడ్ అయింది 4 bytes. 4 bytes డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఏమవుతుంది, ఒక పేజ్ కింద ఇండికేట్ అయిపోతుంది కదా. సో ఒక పేజ్ అనేది మీరు ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటి, పేజ్ 1 అనేది ఏదైతే ఉందో మనకి, సో ఈ P1 అనే దాంట్లో మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ఈ 4 ఏదైతే ఉందో అది 0కి ఈక్వల్ అవుతున్నట్టు, 0కి ఈక్వల్ అవుతున్నట్టు. సో 6 4s are 24 ప్లస్ 0. సో 24 అనే దాంట్లో ఈ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఇదిగోండి 24 అనే దాంట్లో ఈ స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇది 1 కింద తీసుకున్నాం కదా, 0 కింద కదా. సో 1 0 1 2 3. ఎప్పుడు పేజ్ 1 అంటే పేజ్ మారిపోతున్నప్పుడు మాత్రమే అది మళ్ళీ 0కి ఇనిషియలైజ్ అవుతుంది. ఇక్కడ ఉండటం మటుకు ఇన్ని బైట్స్ లో డివైడ్ అయ్యిందని చూపించిన, ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో EFGH అనేది ఇక్కడ స్టోర్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇది పేజ్ 2 అమ్మా. ఇప్పుడు పేజ్ 2 అనేది ఫ్రేమ్ 1 అంటున్నాం. సో 1 into 4 4 ప్లస్ 0. ఈ 8 అనేది మళ్ళీ నెక్స్ట్ పేజ్ కి వచ్చేసింది కదా, 0. సో 4 అనే దాంట్లో ఏముంది, ఐ. నెక్స్ట్ ఇప్పుడు జేన్ స్టోర్ చేయాలనుకోండి, సో 1 into 4 4 ప్లస్ ఇది నెక్స్ట్ కదా 1. సో 5 అనే దాంట్లో జే. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ 1 into 4 4 4 ప్లస్ కే అనేది దేంట్లో ఉంది, 2. ఓకే, సో 6 అనే దాంట్లో కే. సో 4 5 6 7 ఈ రకంగా ఇక్కడ స్టోర్ అవుతుంది అనేది మనం చెప్తున్నాం. అర్థమైందా ఇది ఏ రకంగా స్టోర్ అవుతుంది అనేది. ఇవి పేజెస్, ఇవి ఫ్రేమ్స్ తీసుకుంటే ఎన్ని బైట్స్ డివైడ్ అయినాయో అన్ని, ఇక్కడ ఎన్ని బైట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా ABCD అని. సో ఇక్కడ 4 కింద డివైడ్ అవుతుంది. ఒకవేళ ఇది 5 అనుకోండి అమ్మా, ఇక్కడ 5 తీసుకుంటుంది. ఇక్కడ 8 అనుకోండి, ఇది 8 తీసుకుంటుంది. సో అప్పుడు హాఫ్ సెట్ అడ్రస్ ఎంత వరకు ఉంటుంది, 0 1 2 3 4 5 6 7 వరకు. ఈ ఇక్కడ వరకు ఒక పేజ్ అయితే, నెక్స్ట్ పేజ్ 8 నుంచి స్టార్ట్ అయింది ఏదైతే ఉందో, ఈ 8 ని ఏ రకంగా తీసుకుంటాము, 0. అంటే పేజ్ 1 లో ఫస్ట్ నుంచి సీక్వెన్షియల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 నుంచి తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ ఏ రకంగా స్టోర్ అవుతుంది అనేది. సో ఇలా మనం తీసుకున్నప్పుడు దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వెన్ యూజింగ్ పేజింగ్ స్క్రీన్. ఓకే, సో పేజింగ్ తీసుకున్నాము, పేజింగ్ లో ఇలాగా ప్రాబ్లం ఏం లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఎంత యూజ్ చేసినా సరే, మనం ఏదైతే ఫిజికల్ మెమరీ మనం తీసుకుంటున్నామో లేకపోతే లాజికల్ మెమరీ అని అంటున్నామో, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ దగ్గర కానీ లేకపోతే ఏదైతే ఫ్రేమ్స్ ఇలా ఇంప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు పేజ్ టేబుల్ అనేది వచ్చింది చూసారా, ఈ పేజ్ టేబుల్ దగ్గర ట్రాన్సిషన్ లుక్ ఏ సైడ్ బఫర్ అంటే అసోసియేటివ్ మెమరీ. ఓకే, అక్కడ ఏ రకంగా ఉంటుంది, సో దాన్ని ట్రాన్సిషన్ లుక్ ఏ సైడ్ బఫర్ అనేది ఒకటి తీసుకుంటాము. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫ్రీ ఫ్రేమ్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటే, ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒక అడ్రస్ తీసుకున్నాము. ఓకే, ఇది బిఫోర్ ఎలోకేషన్. సో బిఫోర్ ఎలోకేషన్ లో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్రీ ఫ్రేమ్స్ అమ్మా. దీంట్లో న్యూ ప్రాసెస్ ఒకటి ఎంటర్ అయ్యింది CPU నుంచి. సో ఎంటర్ అయినప్పుడు లాజికల్ అడ్రస్ లో సమ్ పేజ్ 0 1 2 3 అనేవి ఉన్నాయి. సో ఫ్రీ ఫ్రేమ్స్ ఏంటి అంటే, ఇది ఆర్డర్ లో లేదు చూడండి, ఇక్కడ ఫ్రీ ఫ్రేమ్స్ మెమరీ ఫ్రీగా ఏది ఉంది అనేది చెప్తానికి ఇక్కడ ఆర్డర్ లో లేదు. ఫస్ట్ 14 ఫ్రీ అయ్యింది, నెక్స్ట్ 13 ఫ్రీ అయ్యింది, నెక్స్ట్ 18. సో ఇప్పుడు
14 ఫ్రీగా ఉంది, 13 ఫ్రీగా ఉంది, 18 ఫ్రీగా ఉంది, నెక్స్ట్ 20 15 ఫ్రీగా ఉన్నాయి. సో 15 నెక్స్ట్ 20 ఇవి ఫ్రీ ఫ్రేమ్స్. మిగతా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి, అంటే వేరే ప్రాసెస్ అనేవి దాంట్లో రన్ అవుతుంది. రన్ అవుతున్న తర్వాత ఇప్పుడు ఏదైతే అలోకేట్ చేయాలో దీంట్లోకి ఎంటర్ అయ్యిందో పేజెస్ లో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, పేజ్ టేబుల్ అనేది తీసుకుని, ఈ పేజ్ టేబుల్ ఎందుకు తీసుకుంటుందమ్మా, ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకుంటాకి. మనం బ్యాకింగ్ స్టోర్, మెయిన్ మెమరీ, క్యాచీ మెమరీ మధ్యలో ప్లేస్ చేస్తున్నాము. ఎందుకు అంటే అక్కడ నుంచి టెంపరరీ స్టోరేజ్, ఫాస్ట్ యాక్సెసింగ్ కోసం ఈ క్యాచీ మెమరీ తీసుకున్నాము అని మనం ఈ మెమరీ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పాం కదా. సో అలా ఈ పేజ్ టేబుల్ యూజ్ చేస్తాం వల్ల ఏమవుతుంది అంటే యాక్సెసింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. సో పేజ్ 0, సో పేజ్ 0 అనేది ఏదైతే ఉందో ఇదిగోండి 0 1 2 3 4 ఇవి పేజెస్ క్రియేట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఈ 0 1 2 3 అనేవి ఏవైతే 4 ఉన్నాయో, సో ఇవ్వండి 4 వచ్చేసినాయి. ఇప్పుడు పేజ్ 0 అనేది దేంట్లోకి ఫస్ట్ అలోకేట్ అయ్యింది, 14. సో ఇదిగోండి 14 అనే ఫ్రేమ్ లో పేజ్ 0 అలోకేట్ అయింది. నెక్స్ట్ 1, పేజ్ 1 అనేది దేంట్లోకి అలోకేట్ అయింది, 13. సో 13 అనే ఫ్రేమ్ లో పేజ్ 1 ఉంది. నెక్స్ట్ పేజ్ 2 అనేది 18. సో 18 ఈ లోపల సిపియు షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుంటాయి. మెమరీ, ఇది మెమరీ గురించి, ఇక్కడేమో ప్రాసెస్ కాబట్టి సిపియు షెడ్యూలింగ్ యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ ప్రాసెస్ వచ్చి మెమరీలో కాబట్టి మెమరీ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుంటుంది. ఇదంతా అవుతుంటేనే మనకి ఇలా కనిపిస్తుంది, వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ 3 తీసుకున్నారు అనుకోండి అమ్మా, 20. సో ఫ్రేమ్ నెంబర్ 20లో ఏముంది, పేజ్ 3 ప్లేస్ చేసింది. అయిపోయిందా. 3 అయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ 20 తర్వాత ఇంకా అంటే ఇక్కడ ఏదైతే లైన్ గా మనకి ఫ్రీ అయినాయో ఆ ఫ్రీ అయినాయే వచ్చి పేజ్ టేబుల్ లో కూర్చున్నాయి. నెక్స్ట్ ఇంకా 15 అనేది ఫ్రీగా ఉంది. సో ఇదిగోండి ఫ్రీ లిస్ట్ ఇంకా చూపిస్తుంది, ఇది ఫ్రీ లిస్ట్. 15 అనేది ఇంకా ప్రస్తుతానికైతే ఫ్రీగా ఉంది. అది ఇప్పుడు ఇంకోటి ఏదైనా ప్రాసెస్ వచ్చింది అనుకోండి, ఆ ప్లేస్ లో అలోకేట్ అవుతుంది. ఈ లోపు ఈ 16 అనేది ఫ్రీ అయింది అనుకోండి, ఫ్రీ ఫ్రేమ్ లిస్ట్ లో 15 తర్వాత 16 యాడ్ అవుతుంది. లేదా 21 ఫ్రీ అయింది అనుకోండి, ఇక్కడ 21 అనేది యాడ్ అవుతా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రీ ఫ్రేమ్ లిస్ట్. సో ఇలా తీసుకుంటున్నప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేజ్ టేబుల్, ఇందాక చెప్పాను కదా, ఈ పేజ్ టేబుల్లో ఇలా ఫ్రీగా ఉన్నాయి ఇలా ప్లేస్ చేస్తుంది, లేకపోతే పేజ్ టేబుల్ యూజ్ చేస్తాం వల్ల ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటే కుదురుతుంది అని చెప్పాను. సో ఈ పేజ్ టేబుల్ దగ్గర బేస్ రిజిస్టర్ అండ్ లెంత్ రిజిస్టర్ అనేది ఉంటుంది. బేస్ రిజిస్టర్, లెంత్ రిజిస్టర్. ఎందుకు, ఈ ప్రాసెస్ పేజ్ టేబుల్ ఈస్ కెప్ట్ ఇన్ మెయిన్ మెమరీ. సో దీన్ని పిటిబిఆర్, పేజ్ టేబుల్ బేస్ రిజిస్టర్, అండ్ పిటిఎల్ఆర్, సో పేజ్ టేబుల్ లెంత్ రిజిస్టర్. సో బేస్ రిజిస్టర్ పాయింట్స్ టు దేని పాయింట్ చేస్తుంది అంటే పేజ్ టేబుల్. ఇక్కడ తెలుస్తుంది మనకి ఇది పేజ్ టేబుల్. అదే నెక్స్ట్ లెంత్ రిజిస్టర్ ఇండికేట్ చేస్తుంది ఆ పేజ్ టేబుల్ ఎంత సైజ్ ఉంది అంటే 4 ఫ్రేమ్స్ సైజా, 5 4 బైట్సా, ఎంత సైజ్ అనేది మనకి లెంత్ రిజిస్టర్ లో తెలుస్తుంది. ఓకే, సో ఈ పిటిబిఆర్ అంటే బేస్ రిజిస్టర్ కానీ లెంత్ రిజిస్టర్ కానీ ఆర్ ఆల్సో స్టోర్డ్ ఇన్ ప్రాసెస్ పిసిబి. మనకి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ తీసుకున్నాం కదా, సో దాంట్లో ఇదంతా స్టోర్ అయి ఉంటుంది. సో ఇలా మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ అసలు పిటిబిఆర్ అంటే బేస్ రిజిస్టర్ తో యూజ్ ఏంటి, ఓకే. సో ఇది తర్వాత ఎందుకు ఇది యాక్సెస్ చేసుకుంటున్నాము అనేది తీసుకుంటే, ఫాస్ట్ ఇదిగోండి 2 మెమరీ యాక్సెస్ ప్రాబ్లం, ఓకే, can be solved by use of special fast lookup hardware cache. మనం మామూలుగా క్యాచీ ప్లేస్ చేస్తామమ్మా ఫాస్ట్ గా యాక్సెస్ చేసుకుంటా కన్నాం కదా. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ స్కీమ్, సో దేనికి ఇన్స్ట్రక్షన్ రిక్వైర్ 2 మెమరీ యాక్సెసెస్. ఏవైతే మెమరీ ఇక్కడ బేస్ రిజిస్టర్, లెంత్ రిజిస్టర్స్ అని చెప్పుకుంటూ ఉన్నామో, ఇలా స్పెషల్ ఫాస్ట్ లుక్అప్ హార్డ్వేర్ క్యాచీ, దాన్నే ఇక్కడ మనం అసోసియేటివ్ మెమరీ ఆర్ ట్రాన్సిషన్ లుకేసైడ్ బఫర్. సో ట్రాన్సిషన్ లుకేసైడ్ బఫర్ అనేది మనం తీసుకుంటే ఈజ్ నథింగ్ బట్ పేజ్ టేబుల్ దగ్గర మనకి ఏదైతే ఫాలో అవుతున్నామో ఆ ప్లేస్ లో ఇక్కడ మనకి టిఎల్బి అనేది ఇంక్లూడ్ అవుతుంది. దేనికి టిఎల్బి, మరి ఫ్రీ ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఫ్రేమ్ కి ఏది అలోకేట్ చేసుకోవాలి, ఎన్ని పేజెస్ ఉన్నాయి అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటూ ఫ్రీ లిస్ట్ అంతా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, దాని గురించి ఇక్కడ మనకి టిఎల్బి అనేది ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ టిఎల్బి లో కూడా మళ్ళీ ఏమేమి ఉంటాయి అంటే పేజ్ నెంబర్ అండ్ ఫ్రేమ్ నెంబర్.
పేజ్ నెంబర్, ఫ్రేమ్ నెంబర్. దీన్ని ఇక్కడ పేజ్ నెంబర్ నేమ్ ఒప్పి, అలాగే డి అనేది హాఫ్ సెట్ అడ్రస్. ప్రతి దానికి ఏది తీసుకున్నా సరే పేజ్ తీసుకున్నారనుకోండి అమ్మా, పేజ్ నెంబర్ హాఫ్ సెట్ అడ్రస్. మెమరీ ఫ్రేమ్ అన్నారనుకోండి, ఫ్రేమ్ నెంబర్ హాఫ్ సెట్ అడ్రస్. స్టాక్ తీసుకున్నారనుకోండి, స్టాక్ హాఫ్ సెట్. ప్రతి దానికి హాఫ్ సెట్ యాడ్ అవుతుంది. ఓకే, అది స్టాక్. ఈ కాన్సెప్ట్ అంతా మనకి సిగ్మెంటేషన్ లో వస్తుంది. ఓకే, సో పి అనేది అసోసియేటివ్ మెమరీ ఏం చేస్తుంది అనేది ఇక్కడ చూసుకుంటే, ఇదిగోండి ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇవి మీకు ప్రాక్టీస్ ఉంటేనే గుర్తొస్తుంది. ఓన్లీ పేజింగ్ అనే కాన్సెప్ట్ లోనే మీకు 5 డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నారు. ఇదంతా ఒక కాన్సెప్ట్, ఒక్క క్వశ్చనే. ఓన్లీ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళినా మీకు మార్క్స్ ఇక్కడ సగం పడిపోతాయి. దాని నుంచే కదా థియరీ రాయాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇన్ డెప్త్ గా కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజింగ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు లాజికల్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్, పేజ్ టేబుల్ అని చెప్పాం. దీనికే ఎగ్జాంపుల్ చెప్పాం. ఈ లాజికల్, పేజ్ టేబుల్, ఫిజికల్ ఎలా ఉంది అనేది అడ్రస్. ఆ ఎగ్జాంపుల్ లో మళ్ళీ ఇన్ డెప్త్ ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అనేది ఫార్ములా వేసి చూపించాం. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఉంటే కనుక ఆ పేజ్ టేబుల్ ఎలా తీసుకుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఈ ఫ్రీ ఉన్న దాంట్లో పేజ్ టేబుల్ కి ట్రాన్సిషన్ లుకేసైడ్ బఫర్ అంటే హార్డ్వేర్ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది అనేది మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ హిట్, మిస్ అనేవి 2 ఇంపార్టెంట్. హిట్, టిఎల్బి హిట్, టిఎల్బి మిస్, ఇది ఇంపార్టెంట్. ఈవెన్ బిట్స్ లో అయినా సరే ఫస్ట్ కవర్ అయ్యాయి ఇవే మీకు. దీని నుంచే మళ్ళీ ఇంకో డయాగ్రామ్ షేర్డ్ పేజెస్ రాస్తారు. ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ ఏం లేదు, సిపియు. సో ఇక్కడ నుంచి వచ్చింది లాజికల్ అడ్రస్. లాజికల్ అడ్రస్ లో పి అంటే పేజ్ నెంబర్, డి అంటే హాఫ్ సెట్. సో ఇందాక ఈ డయాగ్రామ్ ఉంది, ఈ పేజ్ ఇది లేదు. ఇందాక టిఎల్బి లేకుండా మిగతాదంతా మనకి మామూలుగానే ఉంది. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇది కనెక్షన్ ఉండేది. పేజ్ నెంబర్ నుంచి ఫ్రేమ్ కి కనెక్షన్ ఉండేది. పేజ్ టు ఈ ఫ్రేమ్ ఈ కనెక్షన్. ఇప్పుడు మధ్యలో ఏమవుతుంది అంటే టిఎల్బి అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు ఈ టిఎల్బిలో ఏమేమి ఉంటాయి అంటే పేజ్ నెంబర్ ఉంటుంది, ఫ్రేమ్ నెంబర్ ఉంటుంది. సో పేజ్ నెంబర్, ఫ్రేమ్ నెంబర్, లైక్ పేజ్ టేబుల్ లాగానే. ఓకే, సో ఈ పేజ్ టేబుల్లో ఏదైతే ఉందో ఆ డేటా ఉంది అంటే హిట్, లేదా అంటే మిస్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక మనం తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఏదైనా వాల్యూ హాయ్ అన్నాను, ఇక్కడ ఏబిసిడి కదా, ఏబిసిడి ప్లేస్ లో సమ్ హాయ్ అనో లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనో హలో వరల్డ్ అనో ఏదో ఒకటి తీసుకున్నాం. సో ఇలా తీసుకున్న దాంట్లో ఇది టిఎల్బి కింద యాక్ట్ చేసింది అనుకోండి అమ్మా. ఇక్కడ ఉన్న దాంట్లో 05 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను టిఎల్బి ప్లేస్ చేస్తాం వల్ల ఇక్కడ ఏ అని ఏదైతే ఉందో ఈ టిఎల్బి నుంచి ఇక్కడ ఈ యాక్సెస్ అవుతుంది కదా. సో ఫ్రేమ్ 20కి వెళ్ళి ఇక్కడ ఏ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఏ ఉంది అంటే టిఎల్బి హిట్. ఒకవేళ మనం రిఫర్ చేసింది అక్కడ లేదు అనుకోండి, టిఎల్బి అనేది మిస్. ఒకవేళ టిఎల్బి మిస్ అయ్యింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసరికి, అంటే నెక్స్ట్ రొటేషన్ కానీ ఏదైతే ఉందో ఆ ఛాన్స్ వచ్చేసరికి దీని వల్లే ఏదైనా ప్రాబ్లం, అంటే ఇది బ్యాకింగ్ స్టోర్ యూజ్ చేసుకున్నప్పుడు అటు ఇటు మెమరీ నుంచి, మెయిన్ మెమరీ నుంచి ఇటు ఏదైనా చేంజ్ చేసుకునేది దీని వల్ల అనుకుంటే కనుక, అంటే హార్డ్వేర్ కదా, ఇక్కడ హార్డ్వేర్ కి సంబంధించింది ఏదైనా ఉంటే ఇది మళ్ళీ ప్లేస్ ఇక్కడ ఎప్పుడైతే మిస్ అయ్యిందో నెక్స్ట్ రొటేషన్ కి వచ్చేసరికి అది ఈ లిస్ట్ లో ప్లేస్ చేసేసుకోవాలి, ప్లేస్ చేసుకుంటుంది కూడా. సో అప్పుడు నెక్స్ట్ టైం కదా ఏమవుతుంది, టిఎల్బి అనేది హిట్ అవుతుంది. సో పి పేజ్ నెంబర్ ఆ ఫ్రేమ్ నెంబర్ చూసుకుంటుంది. ఆ ఫ్రేమ్ నెంబర్ రిఫ్లెక్ట్ అయ్యింది ఉంటే కనుక టిఎల్బి హిట్. ఒకవేళ లేదు అనుకుంటే టిఎల్బి మిస్. ఒకవేళ అది మిస్ అయ్యింది అంటే ఎక్కడ ఏది ప్లేస్ చేయాలి అంటే ఏ పేజ్ నెంబర్ లో ఏ ఫ్రేమ్ ఉండాలి అనుకుని ఇందాక మనం తీసుకున్న m*n+d అనే ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇక్కడ అది ప్లేస్ చేసుకుంటుంది. దాన్నే ఇక్కడ రాస్తున్నాం. ఆన్ టిఎల్బి మిస్ న్యూ ఎంట్రీ p, f is loaded.
into the TLB for faster access time. ఇక్కడ P, F అంటే ఏంటి? పేజ్ ఫ్రేమ్. ఎందుకు తీసుకుంటుంది? మిస్ అయితే దీంట్లో ప్లేస్ చేస్తాం వల్ల ఎంతసేపు ఏం చెప్తున్నాడు? ఫాస్ట్ యాక్సెసింగ్ ని కింద ఉంచడానికి, అది ఫాస్ట్ గా పెర్ఫామ్ అవుతుంది గురించే ఇలా ప్లేస్ అవుతుంది అనేది చెప్తున్నాం కదా. సో అది సో ఇది ఇలా ఫాస్ట్ గా ఉంది, నెక్స్ట్ టైం కి నెక్స్ట్ రొటేషన్ కి ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ హిట్ కింద ప్లేస్ అవుతానికి ఇక్కడ ప్లేస్ చేయాలి అనేది మనం ఏదైతే చెప్తున్నామో అలా ప్లేస్ అవ్వాలి అంటే రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. అది ఇంకా ఒక 4 క్లాసెస్ పడుతుంది మీకు రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చెప్పాలంటే. రీప్లేస్మెంట్ మొత్తం అయ్యి 3 అమ్మా. అవి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకి రౌండ్ రాబిన్ అవి ఎలా ఈజీగా ఉన్నాయో అలాగే ఉంటది. ఓకే, దాన్ని మనం రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. సో ఇక్కడ 64 ఎంట్రీస్ మాత్రమే పడతాయి. 64 to some 1024 వరకు ఈ లోపు ఎంట్రీస్ మాత్రమే అది తీసుకోగలదు. అంతకన్నా ఎక్కువ టిఎల్బి అనేది క్యాప్చర్ చేయలేదు. కాబట్టి రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అనేవి అవసరం. ఎందుకు? ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాయి. 64 అంటే చాలా తక్కువ మనం చేస్తున్న దానికి. సో ఫుల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో దానికి ఇది తీసుకెళ్లి బ్యాకింగ్ స్టోర్ లో పెట్టి మళ్ళీ మెయిన్ మెమరీలో ఉన్న ఏదైతే యాక్సెస్ అవుతుందో లేకపోతే యాక్సెస్ అవ్వాలనుకుందో దాన్ని తీసుకొచ్చి టిఎల్బిలో ఇలా ప్లేస్ చేస్తూ ఉండాలి. కాబట్టి స్మాల్ ఎంట్రీ 64 to 1024 ఎంట్రీస్ మాత్రమే టిఎల్బి తీసుకోగలదు కదా. సో అందుకని రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ అనేవి కన్సిడర్ అవుతాయి. ఓకే, సో ఎల్ఆర్యు, రౌండ్ రాబిన్, ర్యాండమ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్, ఈ 3 రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకుని ఈ టిఎల్బిలో అది ప్లేస్ చేస్తూ ఉంటది అనేది మనం చెప్తాం. ఇక్కడ ఇంకోటి టిఎల్బి స్టోర్ అనేది యాసిడ్స్ అని చెప్తాం. అడ్రస్ స్పేస్ ఐడెంటిఫైయర్ టిఎల్బి ఎంట్రీలో అడ్రస్ స్పేస్ ఐడెంటిఫైయర్. ఎందుకు ఇది తీసుకుంటున్నాము? ప్రొటెక్షన్. మనం ప్రతిదీ మెమరీ ఏదైతే చెప్పామో స్టార్టింగ్ లో కూడా ప్రొటెక్షన్ అనేది ఇంక్లూడ్ అయ్యేటట్టే చేస్తుంది. ఎందుకు? కాంటెస్ట్ స్విచ్ అనే కాన్సెప్ట్ చూసుకున్నాం కదా. సో అదర్వైజ్ నీడ్ టు ఫ్లష్ ద కరెంట్ టిఎల్బి ఎట్ ఎవ్రీ కాంటెస్ట్ స్విచ్. ప్రతి కాంటెస్ట్ స్విచ్ కి మనకి అలాగా మార్చుతూ ఉండాలి. కాబట్టి సో ప్రొటెక్షన్ ఏ రకంగా అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఎలా చేయాలి అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వరకు ఇది కంప్లీట్ అయిందా? ఈ డయాగ్రామ్ డ్రా చేస్తారా? దీన్ని ఇక్కడ ట్రాన్సిషన్ లుక్ సైడ్ బఫర్. సో ఇలా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పేజ్ టేబుల్ ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుందంటే రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తాము. అలా రీప్లేస్ చేసినప్పుడు మనకి అటు ఇటు స్వాప్ అవుతున్న దగ్గర టైం వేస్ట్ అవుతుంది అని చెప్పాం కదా. సో ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైం, దీనికి ఈఏటి అంటే ఇక్కడ ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైం. సో కన్సిడర్ ఇక్కడ మనకి ఇది ఫార్ములా అమ్మా. ఎఫెక్టివ్ యాక్సెస్ టైం కి ఫార్ములా ఇది నెక్స్ట్ క్లాసెస్ డిమాండ్ పేజింగ్, వర్చువల్ మెమరీ అనే కాన్సెప్ట్ వస్తుందమ్మా. మీకు రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చెప్తాను అని అంటున్నానా? ఇక్కడ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి 2 క్లాసెస్ అయిన తర్వాత. ఎందుకు? ఇది పేజింగ్ అనే దాంట్లో చెప్తాము. సో ఈ పేజింగ్ అనే టేబుల్లో, ఈ పేజ్ టేబుల్లో మనకి ఇలా రీప్లేస్ చేస్తాం వల్ల మనకి ఈ టిఎల్బి అనేది 64 నుంచి లేకపోతే ఈ 1000 ఎంట్రీస్ ఎంత వరకే తీసుకోగలదో అవి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. మిగతావన్నీ మళ్ళీ బ్యాక్ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దానికి ఇక్కడ రీప్లేస్మెంట్ యూజ్ చేస్తున్నాము అని చెప్పాం. సో నెక్స్ట్ సిగ్మెంటేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇది కంప్లీట్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సేమ్ యాజ్ ఇక్కడ ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైం అనేది కూడా డిమాండ్ పేజింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ దాంట్లో. ఎందుకు? ఓన్లీ లాజికల్ మెమరీ దగ్గర మనం ఈ పేజింగ్ అనే కాన్సెప్ట్ మన లాజికల్ మెమరీ దగ్గర మాట్లాడుతున్నాం కాబట్టి సో అక్కడ డిమాండ్ పేజింగ్, వర్చువల్ మెమరీస్, వీటి గురించి వర్చువల్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ లాజికల్. సో దాని గురించి మళ్ళీ స్పెసిఫిక్ గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ సాల్వేషన్ చేస్తాము. ఇక్కడ జస్ట్ మీకు అర్థమవుతానికి 2m + గామా - m ఆల్ఫా, ఇది 80% అయితే కనుక, అలాగే ఇది 20 నానోసెకండ్స్ ఫర్ టిఎల్బి సెర్చ్. ఒక్కొక్క దాంట్లో ఒక పేజ్ సెర్చ్ చేసుకోవాలి అంటే సో ఇది గామా ఆల్ఫా అనేది హిట్ రేషియో అంటున్నాం.
లుకప్ టైం ఎంత తీసుకుంది అది టైం యాక్సెస్ చేసుకుంటాకి అనేది మనకి ఇక్కడ గామా కింద తీసుకున్నాం. సో దీన్ని ఇక్కడ సమ్ ఆల్ఫా ఏదైతే మనం ఇలా వాల్యూస్ తీసుకుంటున్నామో జస్ట్ ఇక్కడ m ఈక్వల్ టు 100 నానో సెకండ్స్ ఈ ఫార్ములాలో ప్లేస్ అయింది. సో 80% అన్నాడు కాబట్టి 0.80 ఇంటూ ఇక్కడ m వాల్యూ 100. సో 100 ప్లస్ ఇది 20 నానో సెకండ్స్ ప్లస్ 0.20 ఈ వాల్యూస్ ఇది ఎలా సాల్వ్ చేస్తున్నాము అనేది మీకు నెక్స్ట్ డిమాండ్ పేజింగ్ లో ఎక్కడి నుంచి ఏ వాల్యూ అనేది తీసుకోవాలి అనేది చెప్తాను. ఇది నేను ఆపేట్లా ఆ కాన్సెప్ట్ దగ్గర ఇన్ డెప్త్ చెప్తాను. ఇక్కడ పేజ్ రీప్లేస్మెంట్ ఇన్ డెప్త్ ఎలా అయితే నెక్స్ట్ దాంట్లో ఇంకా వస్తుంది అని చెప్పాను. సో అలా మీకు అక్కడ ఇన్ డెప్త్ చెప్తాను అంటున్నా. ఓకే, సో మెమరీ ప్రొటెక్షన్. సో దీని నుంచి ప్రొటెక్షన్ అన్నాం కదా. సో ప్రొటెక్షన్ అనేది ఎలా తీసుకుంటుంది పేజ్ టేబుల్లో అంటే ఇది మనకు ఉన్న పేజెస్ 0, పేజ్ 0, 1, 2, 3, 4. ఓకే, పేజ్ టేబుల్ అంటున్నాము. సో పేజ్ టేబుల్లో మనకి 0, 1, 2, 3, 4, 5, 6 అనే 7 ఏవైతే పేజెస్ ఉన్నావో అవి. సో 0 అనేది పేజ్ 0 అనేది ఫ్రేమ్ 2లో. సో ఫ్రేమ్ 2లో పేజ్ 0 ఉందా లేదా. సో వి అయితే కనుక వ్యాలిడ్, వి అనేది వ్యాలిడ్, ఐ అంటే ఇన్వాలిడ్, ఐ అంటే ఇన్వాలిడ్. ఇప్పుడు 6 ఉంది, పేజ్ 6 అక్కడ ఇక్కడ ఉందా అసలు లేదు, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది 0 అంటే పేజ్ ఫ్రేమ్ 0లో ఉంది అన్నట్టు చూపిస్తుంది. సో ఫ్రేమ్ 0లో మనకి పేజ్ అనేది ఉందా, పేజ్ 6 లేదు కాబట్టి ఇన్వాలిడ్. అలాగే ఇక్కడ పేజ్ 5 వరకే ఉంది, 7 లేదు. సో 7 లో ఇక్కడ 0 ఉంది. సో 0 ఉంది అంటే ఫ్రేమ్ 0 అని మీనింగ్ ఇక్కడ. సో ఫ్రేమ్ 0, ఫ్రేమ్ 0లో పేజ్ 7 ఉందా లేదు, లేదు కాబట్టి ఇన్వాలిడ్, ఇన్వాలిడ్. సో వ్యాలిడ్, ఇన్వాలిడ్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అదే నెక్స్ట్ పేజ్ 4 ఫ్రేమ్ 8 అన్నాడు. సో ఫ్రేమ్ 8 లో పేజ్ 4. సో వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ బిట్ చెప్పాను కదా. ఇక్కడ ఓన్లీ డయాగ్రామ్స్ ఎక్కువ డ్రా చేస్తారు, థియరీ దీని నుంచే మీరు రాసుకోవచ్చు. ఉన్నదాన్నే ఇన్ డెప్త్ గా రాస్తున్నాం. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక ఫీల్డ్ ఇప్పటి వరకు పేజ్ టేబుల్ ఏం తీసుకున్నామంటే ఇంతవరకే తీసుకున్నాము. ఈ వ్యాలిడ్ ఇన్వాలిడ్ బిట్ దేని గురించి అంటే మనం టిఎల్బి అనేది హార్డ్వేర్ లో తీసుకున్నాం కదా, ట్రాన్సిషన్ లుక్ సైడ్ బఫర్ అనేది. సో యాక్సెస్ టైం కానీ రీప్లేస్మెంట్ ఇలా తీసుకున్నప్పుడు మనం అలా రీప్లేస్ అయ్యింది అది వ్యాలిడ్ గా ఉందా, ఐ మీన్ ఆ ఫ్రేమ్ అనేది వ్యాలిడ్ అయ్యిందా లేదా అనేది చూస్తుంది. సో వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్. సో ఇక్కడ అది ప్రొటెక్షన్, ప్రొటెక్షన్. ఓకే, can also add more bits to indicate frame protection as execute only, read write or read only. ప్రొటెక్షన్ అంటేనే రీడ్ రైట్ ఇవి ఈ పర్మిషన్స్ చెప్తాం కదా. సో ఆర్ యాడ్ సెపరేట్ ప్రొటెక్షన్ బిట్ ఫర్ ఈచ్ కైండ్ ఆఫ్ యాక్సెస్. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రొటెక్షన్ బిట్ మనం అంటే ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్. సో వ్యాలిడ్ ఇన్వాలిడ్ బిట్ అటాచ్డ్ టు ఈచ్ ఎంటర్. దేనికి ప్రొటెక్షన్ గురించి ఇక్కడ మెమరీలో ప్రొటెక్షన్ అన్నాం కదా. సో ఎక్స్ట్రాగా ప్రొటెక్షన్ గురించి ఉంది అంటే వ్యాలిడ్ లేకపోతే ఇన్వాలిడ్. సో వ్యాలిడ్ ఇండికేట్స్ దట్ ద అసోసియేటెడ్ పేజ్ ఇన్ ద ప్రాసెస్ లాజిక్ అడ్రస్ స్పేస్ అండ్ ఇస్ దస్ ఏ లీగల్ పేజ్, అది లీగల్ అని. ఒకవేళ ఇన్వాలిడ్ వచ్చింది అంటే నాట్ ఇన్ ద ప్రాసెస్. సో ఆర్ యూజ్ పేజ్ టేబుల్ లెంత్ ప్రాసెస్. పేజ్ టేబుల్ లెంత్ అంటే మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలి మనం, ఎంత ఉంది ఈ లెంత్, ఎందుకు వ్యాలిడ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఎందుకు వ్యాలిడ్ అవ్వలేదు, ఇన్వాలిడ్ అయింది. పేజ్ లెంత్ ఇక్కడ మనకు ఉన్నాయి 6 కానీ ఇక్కడ 8 చూపిస్తున్నాయి. బేస్ రిజిస్టర్, లెంత్ రిజిస్టర్. సో అప్పుడు బేస్ లెంత్ వచ్చింది అంటే స్టార్టింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దీనికి వెళ్ళిపోవాలి, ఈ డయాగ్రామ్ కి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్. ఇందాక పేజ్ 7 వరకు కనిపించినాయి కానీ అక్కడ మనకు ఉన్నాయి పేజ్ 5. సో గ్రేటర్ దాన్ 0 ఆర్ 1, లెస్ దాన్ 7, లెస్ దాన్ 5 ఉండాలి కానీ అక్కడ 7 ఉంది కాబట్టి ఇన్వాలిడ్, ట్రాప్కి వెళ్ళిపోవాలి. సో దాన్ని అక్కడ మనం ప్రొటెక్షన్, ప్రొటెక్షన్. సేమ్
ఇవే పేజెస్ ఇది ఒక్క ప్రాసెస్ కి చెప్పాము అంతే మనం. కానీ మనకి నెంబర్ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది కదా. సో షేర్డ్ పేజెస్, నెంబర్ ఆఫ్ పేజెస్ ఇలా ఒకదాన్ని ఒకటి, అంటే ఈ యొక్క పేజ్ ఇది ఒక్క ప్రాసెస్ కనుకోండి, మళ్ళీ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ కి ఇంటర్ కమ్యూనికేషన్ అనేది ఉంది. సో అక్కడ సింక్రొనైజేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం, సెమాఫోర్ యూస్ చేస్తున్నాం, మానిటర్స్ యూస్ చేస్తున్నాం, మ్యూటెక్స్ అన్నాము, క్రిటికల్ రీజన్ అన్నాము, లాక్ అన్నాం. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఇలా షేర్ చేసుకోగలితేనే అక్కడ మనకి ఇంటర్నల్ గా మనకి వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి షేర్డ్ పేజెస్ లో ఇవి ప్రాసెస్ P1 కి డేటా 1 ED1 2 3 సమ్ మీద తీసుకుంది. సో ఇది పేజ్ టేబుల్ దేనికి, ప్రాసెస్ P1 కి. అలాగే ప్రాసెస్ P3 కి సమ్ ఏవో క్రియేట్ అయినాయి. దీనికి పేజ్ టేబుల్ దేనికి, ఇది పేజ్ టేబుల్ ఫర్ P3. అలా ఇది ప్రాసెస్ P1, ప్రాసెస్ P2 అండ్ ప్రాసెస్ P3. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు 3 ప్రాసెస్లు అంటే మల్టీ ప్రోగ్రామింగ్. సో ఇది ఎలా షేర్డ్, ఇక్కడ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పేజే కదా ప్రాసెస్. ఇప్పుడు వరకు మనం మాట్లాడింది ఓన్లీ ఒక్క పేజ్ గురించే మాట్లాడినట్టు, పేజ్ నెంబర్ ఒక్క పేజ్ గురించి. ఇక్కడ అలా నెంబర్ ఆఫ్ ప్రాసెస్ క్రియేట్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ వర్చువల్ మెమరీ అనేది తీసుకున్నదే దేనికి, ఫాస్ట్ గా యాక్సెస్ అవుతానికి, మనకి కనిపించకుండానే ఎఫిషియెంట్ గా మనం తీసుకున్న సైజ్ మీద ఎక్కువ ఇక్కడ వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాం. సో దానికి ఇదిగోండి పేజ్, ఈ ప్రాసెస్ P1 ఉంది అనుకోండి, దీనికి పేజ్ టేబుల్ P1, ప్రాసెస్ P2 ఉంటే పేజ్ టేబుల్ P2, ప్రాసెస్ P3 పేజ్ టేబుల్ P3. సో దానికి ఇక్కడ డేటా 3. సో ఇక్కడ ఏ ఫ్రేమ్ లో ఉంది అంటే 3, ఇక్కడ ED1 అనేది 3, ఇక్కడ 3. సో దీనికి సంబంధించిన దేనికైతే ఉందో అది వర్క్ అవుతుంది. ఇక్కడ ఫర్ సపోజ్ పేజ్ నెంబర్ ఫ్రేమ్ నెంబర్ 1 అనే దాంట్లో డేటా 1 అనేది ప్లేస్ అయింది. ఫ్రేమ్ నెంబర్ 2 లో డేటా 3, ఇది ఫ్రేమ్ నెంబర్ 2 లో డేటా 3 అనేది ఉంది. నెక్స్ట్ ఫ్రేమ్ నెంబర్ 3 లో ED1, ఇక్కడ ED1 ఇక్కడ ఉంది, ఇక్కడ ED1 ఉంది 3 కి సంబంధించి, ఇక్కడ ED1. సో ఇది వ్యాలిడా ఇన్వాలిడా అంటే ఒకే దానికి ఇన్ని యాక్సెస్ ఉంది కాబట్టి వ్యాలిడా ఇన్వాలిడా అనేది ప్రొటెక్షన్ లో చూసుకుని ఒకదాన్ని మోడిఫై చేసింది రీడ్ రైట్ చేయొచ్చా లేదా, అంటే ఒక సమ్ మెమరీ ఏదో ఇక్కడ ప్లేస్ చేసింది, వాల్యూ ఏదో ప్లేస్ చేసింది, లేకపోతే గూగుల్ క్రోమ్ లోనే ఇన్ని ఓపెన్ చేస్తాం పక్కన న్యూ ట్యాబ్స్ ఓపెన్ చేసుకుని, ఇదంతా మెయిన్ ED1 అనేది ఒక గూగుల్ క్రోమ్ అయితే దాంట్లో నెక్స్ట్ యాక్సెసింగ్ వస్తుందా లేదా. నెక్స్ట్ ఫ్రేమ్ 4 లో ED2, సో ED2 ఇక్కడ ఫ్రేమ్ 4, ED2 ఫ్రేమ్ 4 ని ఇండికేట్ చేస్తుంది, ED2 ఫ్రేమ్ 4. ఒకవేళ ఇక్కడ 4 కాకుండా 5 ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మారిపోతుంది. ఈ రెండు 4. సో సేమ్ అదే డూప్లికేట్ క్రియేట్ చేసుకుని ఇక్కడ పెడితే ఆ డూప్లికేట్ ఎందుకు అనే కాన్సెప్ట్ మళ్ళీ వేరు, అది డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ED3 కి 6, ED3 అంటే 6, ఇక్కడ ED3 6, సో ED3 6. 7 తీసుకుంటే డేటా 2, సో 7 అనే దాంట్లో డేటా 2. ఇవి షేర్డ్ పేజెస్, షేర్డ్ కోడ్. మెయిన్ ఫంక్షన్ ఒక్కటే రాసి మిగతాది మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక్కొక్క ఫంక్షన్ ఎలా రాస్తాము అలా. ఓకే, one copy of read-only code is shared among process, that is text editors కానీ కంపైలర్స్ కానీ విండోస్ సిస్టమ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మిగతా అన్నిటికీ అదే షేర్ అవుతుంది కదా. సో more than 2 process can execute the same code at the same time. ఓకే, ఆ టైంలో అది ఇలా స్టోర్ అవుతుంది అనేది చెప్తున్నాం మనం. డూప్లికేట్ కింద అక్కర్లేకుండా ఉన్నదాన్నే తీసుకుంటారు. సో అది కూడా ఒక ప్రొటెక్షనే, ఇది కూడా ఇలా ప్లేస్ చేస్తాం వల్ల ఒక ప్రొటెక్షనే. ఎక్కువ రిప్లికేట్ డేటా అయినా సరే మనకి ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అయిపోతుంది అనేది చెప్తాం. ఇక్కడ వరకు పేజెస్. దీంట్లో ఇంకా ఉన్నాయి. ఇది ఇప్పుడు దీనికన్నా ముందు ఈ హ్యాషింగ్ ఇన్వర్టెడ్ కన్నా సిగ్మెంటేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్. స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అమ్మా. మళ్ళీ
ఇది ఇంకో టాపిక్. ఇప్పటి వరకు మనం చెప్పింది ఓన్లీ పేజింగ్ గురించి మాట్లాడాం. ఫ్రాగ్మెంటేషన్ తర్వాత పేజింగ్ లో అడ్రస్ ట్రాన్సిషన్ స్క్రీన్ ఎలా ఉంటుంది, పేజింగ్ హార్డ్వేర్, దానికి ఎగ్జాంపుల్ లాజికల్ ఫిజికల్ దాంట్లో ఎలా స్టోర్ అయ్యి ఉంటుంది అనేది తీసుకున్నాం. ఫ్రీ ఫ్రేమ్స్ ఉంటే ఏంటి, ఆఫ్టర్ అలొకేషన్ ఎలా ఉంటుంది, ఇంప్లిమెంట్ పేజ్ టేబుల్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, సో దానికి హార్డ్వేర్ లో టిఎల్బి ఎలా ప్లేస్ చేసాము, సో ఎఫెక్టివ్ మెమరీ యాక్సెస్ టైం యూస్ చేసుకుని అది ప్రొటెక్షన్ మెయింటైన్ చేసుకుని వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ బిట్ ని ఎలా ప్లేస్ చేసుకుంది, సో ఒకటే డేటా ఉంటే కనుక షేరింగ్ ఎలా అనేది చేస్తుంది. ఇక్కడ వరకు ఒక కాన్సెప్ట్ అయితే స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్ అనేది వేరు. ఇది యాక్చువల్ గా మనకి సిలబస్ లో ఇంక్లూడ్ అయ్యి లేదు, కానీ లాస్ట్ లో ఇది దీనికి సంబంధించి పేజింగ్ కాన్సెప్ట్ సంబంధించిందే కాబట్టి మనం లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము టైం ఉన్న దాన్ని బట్టి. ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కింద వస్తుంది యాక్చువల్ గా స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్ అనేది. నెక్స్ట్ దీంట్లో సిగ్మెంటేషన్ ఎందుకు, ఈ పేజింగ్ అంతా కాన్సెప్ట్ ఎక్కడ చెప్తున్నాము అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి ఏదైతే ఫ్రాగ్మెంటేషన్ అక్కరయ్యిందో ఈ పొజిషన్ లో మనం ఇదిగోండి అదర్ సొల్యూషన్ టు ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ప్రాబ్లం ఏంటి అంటే సిగ్మెంటేషన్, పేజింగ్ ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో స్ట్రక్చర్ కాకుండా మనం పేజింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము, అలాగే నెక్స్ట్ సిగ్మెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది, మనకి టైం ఉంది అన్నప్పుడు మాత్రం స్ట్రక్చర్ ఆఫ్ పేజ్ టేబుల్ కి వెళ్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ సిగ్మెంటేషన్. సో సిగ్మెంటేషన్ ఈజీగానే ఉంటుంది, సిగ్మెంటేషన్ కూడా ఈజీ కాన్సెప్టే. దీంట్లో మళ్ళీ సేమ్ డయాగ్రామ్స్ మనకి ఇప్పుడు ఎలా అయితే పేజింగ్ లో డ్రా చేసుకుంటూ వచ్చామో ఒక్కదానికి మళ్ళీ సిగ్మెంటేషన్ కూడా డ్రా చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా పేజింగ్ వరకు? రేపు క్లాస్లో మీకు సిగ్మెంటేషన్ స్టార్ట్ చేస్తాను. పేజింగ్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పాలి, నేను చెప్తాం కాదు, మీరు కూడా మీరు ఎంతవరకు విన్నారు ఏంటి అనేది మీ దగ్గర నుంచి నాకు రావాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్కి లాగిన్ అవ్వండి, రేపు స్టార్ట్ చేస్తాను టాపిక్.